గంప ఎదిరిపోయింది. పళ్ళు రాలుతాయి. ఇవి రాలిన పళ్ళు కాదా? ఏర్ని. గ్లాస్ ఎంతకి ఇస్తావు? 10 రూపాయలు. అవునా? ఈ గ్లాస్ తీసుకొని పళ్ళు ఫ్రీగా ఇచ్చి మాకైతే. ఇలాంటి జోకులు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో రోహిణి ఉంటది, దాని దగ్గరే. సరే గానీ ఎలాగిస్తావు చెప్పు? కేజీ ఎంత? ఎల్కేజీయా యూకేజీయా? ఇలాంటి పంచులు ఏమంటే అక్కడ ఆటో రాంప్రస్ ఉంటే అడ మీద చేసుకెళ్ళి మీ ఇద్దరు స్కిట్ ప్రాక్టీస్ ఉంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో చేసుకోరా? తమ్ముడు ఒకసారి ఆగు. ఐ విల్ టెస్ట్ దెమ్. రేగిపళ్ళు అన్నాక ముందు టేస్ట్ చూసి ఏంటిది పులుపులుగా తీతీగా ఉంది. కొన్నిటికి షుగర్ వచ్చిందిలే, కొన్నిటికి షుగర్ వచ్చిందిలే. రేగిపండుకి షుగర్ రావడం ఏంటి? నీకు వచ్చింది, నేను అడిగాను ఎందుకు వచ్చిందని. అవును, ఈ బుట్టకి పట్టుకోవడానికి కాళ్ళు ఉంటాయి కదా, ఏమైనా ఊడింది. ఎలా ఊడిని? ఎలా ఊడిందని నేను అడిగారా? రేగిపల్లి 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 2 రేగిపళ్ళు నీకు. ఇక అమ్మాయి ఇక ఎంత పళ్ళు ఎంత? నువ్వే అమ్మేదాన్ని, నీ తెలియదేంది? అమ్మా రేగిపళ్ళు ఎంత? ఎంత ఎంత? గ్లాస్ 15 రూపాయలంట. 15 రూపాయల? మా ఊర్లో అయితే 2 రూపాయలే. ఏమనరా? నువ్వు తిన్నది నీ రేగిపల్లిక. ఎవరినో చూసి వాంతి వచ్చింది. ఇందాక వరకు బానే ఉంది, నువ్వు వచ్చాక వచ్చింది మరి. అవును, ఇదేంటి సగం పండే ఉంది? చిలక కొరికింది. చిలక కొరికిందా? ఏం చిలక? నేనే. నువ్వు చిలక కాదు, పందికొక్కు. ఈ రేగుపళ్ళన్నీ ఇలా పచ్చుకున్నాయి, పండాలంటే ఏం చేయాలి? జో అచ్యుతానంద జో. ఆంటీ ఒక రేగిపండు మీ దగ్గర ఉన్నాయి కదరా? ఇందాకే కొనుక్కున్నారు. అబ్బా మళ్ళీ ఎన్నిసార్లు రా తింటారు? అన్ని రేగుపళ్ళు తినకూడదురా. సరేగానే మొత్తం బుట్ట మేము కొంటున్నాం, మొత్తం అంత రామ్ ప్రసాద్ గారు బేరాలాడతారేంటి? మొత్తం రేగిపళ్ళు కొనండి, పిల్లలు వెయిటింగ్ అక్కడ. సరే రేగిపళ్ళు అయితే కొనేసారు, మరి కార్యక్రమం స్టార్ట్ చేయండి. చేసేద్దాం మేడం. సో ఇంద్రజ గారు మీరు చెప్పండి, ఎలాగా ప్రొసీజర్ ఏంటి ఫాలో చేయాలనేది. ముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొని తల్లిలు అక్కడికి వస్తే మనం భోగి పళ్ళు పోయడం మొదలు పెడదాం. రండి పిల్లలు తల్లిలు ప్లీజ్ కమ్. చిన్న పిల్లలు అందరు ఇక్కడ వచ్చేసారు, క్యూట్ గా కూర్చున్నారు. రామ్ ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, మీరు అక్కడ ఏంటి కూర్చున్నారు? రండి. అదే ఎందుకు ఈ ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తా నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను మేడం. ఏం లేదండి, ముందు ఒక పళ్ళెం తెచ్చుకోండి, అందులో రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, తర్వాత చామంతి పువ్వు లేదా రోజా పువ్వు రెమ్మలు ఇవన్నీ పెట్టి ఆ పళ్ళెం తీసుకురండి ముందు. ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. ప్రెసిడెంట్ గారు ఏంటి ఎలా నుంచున్నారు? మేడం గారు చెప్పిన సామాగ్రిని రెడీ చేయించండి. అవన్నీ రెడీ చేస్తున్నారు, రెడీ అవుతున్నారు. భోగి పళ్ళు పోయడానికని రేక్కాయలు పెట్టాను, ఏవవి? అవి కింద పడేస్తే కింద పడతాయని చెప్పి నా పొట్లు వేసుకున్నది. శనగలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కనీసం. అవి నేనేస్తానండి. సర్లే కానీ పిడికలు తీసుకొచ్చారా? పిడికలా? ఒక్క నిమిషం చూసుకో ఒకసారి. సర్లే కానీ ఏమండి, నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానన్నారు. ఆ సినిమాలో ఒకటి అడుక్కు తినే క్యారెక్టర్ ఉంది, అది మీరు చేస్తారా? నేనెందుకే, ఆ ప్రొడ్యూసర్ చేయమని చెప్పు. ఆయన ఎందుకు చేస్తాడు? నిన్ను హీరోయిన్ గా పెట్టిన అడుక్కు తింటాడు ఎట్లయినా. అవునా? భోగి పళ్ళు ఎందుకు పోస్తారు నాన్న? అంటే పనసకాయలు పన్ను పోస్తే దెబ్బలు తోలుతాయి కదా నాన్న. డైలాగ్ చెప్తాను, చెప్తావా? మా మమ్మీకి ఎవరు లేరనుకున్నారా? మా మమ్మీకి నేనున్నా. నేను కూడా ఉన్నాను రా. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడ దొరికితే అక్కడ తంతా. ఎవరు నేనున్నా అన్నారో వాళ్ళందరికి బుజ్జి, పండగ కదా, మా తమ్ముడు వస్తున్నాడు. రమ్మని చెప్పండి. మా అమ్మ నాన్న కూడా సూపర్, వస్తున్నారు. రమ్మను. మర్చిపోయా, మా పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. మా తమ్ముడు రావట్లేదు. గుడ్ బాయ్. ఏమండి, పండక్కి నేను ఊరెళ్తున్నాను కదా, సూపర్. నువ్వు ఒక్కడే పని చేసుకుని ఇబ్బంది అవుతుందేమో, పని మనిషిని పెట్టెళ్తాను. పెట్టు బుజ్జి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్కరింటి పనులు చేసుకుని చాలా కష్టం. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, మన సుబ్బయ్యని పిలిచేస్తా. హలో సుబ్బయ్య? అవును, పని మనిషి అన్నావు. నీ సంగతి తెలిసిన తర్వాత పని మనిషిని ఎలా పెడతాను, అందుకే సుబ్బయ్యని పెడుతున్నాను. నాన్న, ఆ ఎదురు సందులో ఒకడు దోలా చూస్తున్నా, వాడి కాళ్ళు చేతులు ఇరగొడదాం. మీ ఆయన కాలు చేతులు లేకపోతే బాగోడేమో. మధ్యలో ఆయన ఎందుకు బాగోడు? మిమ్మల్ని మీ ఆయనతో ఎవరు చూస్తే చెప్పండి.
నన్ను రాజమౌళి అడిగాడు తెలుసా? నన్ను రాజమౌళి అడిగాడు, కాకపోతే 6,000 ఇస్తా అన్నాడు. తాగుబోతు రాజమౌళి ఈవెంట్ కి. నాన్న నీకు భోగి పళ్ళు పోస్తాను, నీ జీవితం 6 కాయలు 3 పువ్వులాగా వెలిగిపోతుంది. నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా నేర్చుకున్నావా మమ్మీ? నేను ప్రతి సంవత్సరం భోగి పళ్ళు పోసుకున్నాను నాన్న. మరి నీ జీవితం ఎందుకు వెలగట్లే? నాకు కూడా పెళ్ళయి ఒక బాబు ఉంటే నేను భోగిపల్లి పోసేమంటారా? అరే అయ్యగారు నాకు కొడుకేనా పనుడు నువ్వే నా కొడుకురా, నీకు రేగుపల్లి పోస్తాను ఈరోజు. రాత్రి మందు పోయమంటే పోయావు కానీ రేగుపల్లి పోతావా నాన్న? నువ్వే నా కొడుకు, ఓకేనా? ఈ రోజుకి నాన్న నేను నీ కొడుకునైతే ఓకే, మరి అమ్మేది? ఇప్పుడు నీకు అమ్మ అంటే ఇందాక రేగుపల్లి అమ్ముకుంది కదా, అదే కరెక్ట్ నీకు అమ్మలాగా. క్యారెక్టర్ అంటే చాలు తొండపోతా ఊడ్చుకుంటూ వస్తాం. ఎవరా నీ కొడుకు? ఆ స్పీడ్ తో గుద్దితే అక్కడ వెళ్ళి సోఫాలో కూర్చో. అరే ఇది KGF 3 లా ఉంది. రేగిపల్ 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 రేగిపల్. సరే సర్లేరా, ఈ రోజు మీ అమ్మ అనుకో, అక్కడే ఉండు. నాన్న ఆ. రేపు స్కూల్కి వెళ్ళను. ఎందుకురా? సండే కదా హాలిడే. రెస్ట్ కావాలా? రెస్ట్ కావాలి. ఓకే ఏమండి? సండే రెస్ట్ వదిలే ప్లీజ్. కొత్త సంవత్సరం రోజు మనం ఏం చేస్తే ఇయరంతా అదే చేస్తారంటండి. అందుకనే రెస్ట్ కావాలని అడిగాను. ప్లీజ్ వదిలే, ప్లీజ్ వదిలే. ఏమయ్యా రాంప్రసాద్, భోగి పళ్ళు వేస్తున్నారంట, నా కొడుకుని పిలవాలని తెలీదా? మీరు అడగరేంటండి? ఒక నిమిషం, వీడు మీ కొడుకే అండి. కన్ఫర్మ్ చెప్తే నేను వాళ్ళ కాడికి వెళ్తాను. అది నేను ఇస్తా కన్ఫర్మేషన్. ఒక్కసారి ఇద్దరు వెనక్కి తిరగండి. నీ కొడుకే, నీ కొడుకే. ఏమండి ఈడే కాదు, మన రెండో వాడు కూడా ఉన్నాడు. ఇటు రారా. ఆగు, నేను నిన్ను నమ్మను. వెనక్కి తిరుగురా. కాదు, ఇది నాది కాదు. కాదు, నేను మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తా. వర్ష నువ్వు వాడు వెనక బాబు, మీ కొడుకులు అయిపోతే నేను నాకు ఒక కొడుకు ఉన్నాడు. అరే వాళ్ళ అమ్మేది అదిగో. ఏమండి ఏమండి ఏరా, మీ కొడుకుని తీసుకొచ్చా రేగుపల్లేది? తీ లోపలి తీ, బయటి తీ. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కానివ్వండి. రెడీ రెడీ రెడీ, ప్లేట్లో పట్టండి వెళ్ళి. ఇంద్రజ గారు ఇటువైపు మన రోహిణి గారు సామగ్రిలు మొత్తం తినేసే ముందు మీరు కొంచెం వచ్చి అసలు ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తారా? తప్పకుండా. ఈ భోగి పళ్ళు పోయడం అన్నది దృష్టి తీయడం అన్నమాట. వాళ్లకున్న దృష్టి అంతా పోయి నిండు 100 ఏళ్ళు ఆయుషుతో వాళ్ళు బ్రతుకుతారని సంప్రదాయం. బా ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత క్యూట్ గా, ఎంత స్వీట్ గా మొత్తం ప్రాసెస్ జరిగింది. భోగి పళ్ళు బాగా పోసారు. ప్రశాంత్ గారు మొత్తం సాంప్రదాయం ప్రకారంగా జరిగింది కదా, మీరు హ్యాపీయా? యాక్చువల్ నేను కూడా ఫస్ట్ టైం ఎంతగా చేస్తాను నాకు కూడా తెలియదు. మేడం వచ్చి చెప్పడం వల్ల మాకు తెలిసింది. సో మా ఇంద్రజ గారికి ఒక ఓ వేసుకోండి. ఏ రోహిణి ఏం చేస్తున్నావు? ఏరుకుంటున్నాను. ఏమే నీకు అమ్మ క్యారెక్టర్ ఇచ్చి అప్పుడే బాగా చేయొచ్చు కదా గణేష్. బాబు ఏమండి ఇప్పుడే కొడతాను. మరి ఎందుకు ఇచ్చారు క్యారెక్టర్? అందరికి దిష్టి తీశారు, నాకు కూడా తీయండమ్మా. వాడే దిష్టి చుక్కలా ఉంటాడు, వాడికి దిష్టి ఎక్కడ తగిలిద్ది? కాకి అయినా తల్లికి వద్దు. అమ్మా, నువ్వు జిగిడు కాకిని మర్చిపోయావా అమ్మా. ఎప్పటికీ మర్చిపోనురా. నువ్వు కూడా ఇవ్వు, నీకు కూడా తీసేస్తాను. కానీ వాడి నెత్తి మీద ఉండవమ్మా, జారి వచ్చేస్తూ ఉంటుంది.
నీకు దిష్టి తగల ముందు కెరియర్ ఉండాలి కదరా పో. అమ్మా 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 ఓయ్ ఓయ్ అమ్మా బాగా చేస్తాం, ఒట్టుగా బాగా చేస్తాం, సీరియస్. నరేష్ కి దృష్టి తీయాలనగానే చందమామ వెళ్ళిపోయి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంతా దృష్టి అంతా పోవాలి.